పిల్లలు ఎక్కువ మందిని కంటే ఎట్లాగా, ఇద్దరికి మించి వద్దు, ఆ ఇద్దరిలో కూడా ఒకళ్ళని ఇంజనీరింగ్కి పంపించండి, ఒకళ్ళని డాక్టర్కి పంపించండి, అసలు ఒక్కళ్ళనే కనండి అని పదే పదే దశాబ్దాల పాటు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి 25 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో ఊహించి నేను కనిపెట్టానని చెప్పిన ఆయన 25 ఏళ్ల తర్వాత జనాలు తగ్గిపోవడం వలన మానవ వనరులు కరువు అయిపోతాయి, మానవ వనరులు కరువు అయిపోవటం వల్ల ఆర్థిక వృద్ధి మందగిస్తుందని ఊహించలేదా? ఆ రోజునేమో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే వాళ్ళకి ఎన్నికల్లో అనర్హత అన్నది ఎన్టీ రామారావు తీసుకొచ్చారు చట్టం. దాన్ని ఆ తర్వాత ప్రాపగాండా చేసుకొచ్చింది చంద్రబాబు. ఆ రోజు నేనే అది చెప్పాను, లేకపోతే ఎట్లా సాధ్యం, ఎక్కువ మంది పిల్లల కంటే ఎట్లా పోషిస్తారు ఏంటి అన్నట్టు. ఇవాళ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కంటేనే మీకు పోటీ చేయడానికి అర్హత. ఇది స్థానిక సంస్థలోనే. విచిత్రం ఏంటంటే ఈ రెండు అదే తెలుగుదేశం వ్యవస్థాపకుడికి, అదే ప్రస్తుత తెలుగుదేశం నాయకుడికి వర్తించదు. ఆ రోజున ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే గనక పోటీకి అనర్హత అనేది స్థానిక సంస్థలకు పెట్టారు, కానీ ఆయనకే బోల్డంత మంది పిల్లలు ఉన్నారు ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కనాల్సిందే, కంటేనే పోటీకి అర్హత ఇస్తాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు గారికి ఒక్కడే బిడ్డ, ఆయన బిడ్డకి ఒకడే బిడ్డ. వీళ్ళ కుటుంబంలో పాటించింది మిగతా సమాజాన్ని పాటించమని చెప్తూ ఉంటారు.